హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా తీస్తున్నాను అనమాట. ఇంకా అందరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే ఇక్కడైతే ఇంకా కూరగాయలు అయితే సుదురుతున్నాను అనమాట. కడిగి మొత్తం ఆరబోసిన తర్వాత క్లీన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నా. చాలా కొన్ని తెచ్చినాం అనమాట. వంకాయ చూసిండ్రు కదా ఎట్లయింది. వర్షంకి అయితే అట్లా అవుతున్నాయి అన్నమాట. కూరగాయలు అయితే చాలా కొన్ని తెచ్చినా కూడా ఇంకా తప్పదు, ఇంకా తినడానికి తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చిన. ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టిన, కడిగి ఆరబెట్టిన చాలాసేపు. తర్వాత తుడిచి అయితే పెట్టిన. ఇంకా అట్లానే మళ్ళీ నీళ్ళు ఉంటే మళ్ళీ లోపలనే మురిగిపోతాయి. ఆకుకూరలు అయితే ఇంకేం ఒక్కటి కూడా తీసుకురాలేదు. చాలా బుర్జ బుర్జ, చాలా బురద అయితే చాలా వచ్చింది వర్షం ఉన్నందుకు. కూరగాయలు అయితే చాలా పాడైపోయినాయి. ఇక్కడైతే కడిగిన అంట్లన్నీ మొత్తం సర్ది ఇంకా సింక్ మొత్తం కడిగిన, మళ్ళీ వంట పెట్టినా మళ్ళీ పడతాయి. ఇంకా రైస్ అయితే ఇంకా ఉడుకుతుంది, కడిగి పెట్టేసిన. తర్వాత ఇక్కడైతే టమాటా చట్నీ అయితే చేద్దామని ఇంకా టమాటాలు కొన్ని పచ్చిమిర్చి అయితే వేసి సింపుల్ అయితే వేస్తున్నా. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర లేదు, కరివేపాకు లేదు. చాలా డేస్ అయిపోయింది. ఇక్కడైతే టమాటా కూడా ఒకటి మురిగిపోయింది, తీసేసిన ఫస్ట్ లోనే. ఇంకా పక్కలైతే ఇంకా టమాటా చట్నీ కోసం అయితే బాండి పెట్టిన. రైస్ అయితే ఇంకా ఉడుకుతుంది. టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైంలో అయితే ఇంకా మార్నింగ్ చేసిన, పొద్దుగాలనే చేసిన అనమాట వంట కూడా. ఆ రోజు పప్పు కూడా వేసి పెట్టిన. ఇంకా ఇప్పుడైతే చట్నీ చేస్తున్నా. ఇంకా అంట్లో అయితే ఏం లేవు, ఇంకా వంట చేసిన తర్వాత మళ్ళీ పడతాయి. సింక్ అయితే మొత్తం ఇంకా తెల్లగా చాలా ఎట్లనో అయిపోతుంది. ఎంత తుడిచినా ఏం చేసినా అసలు ఏం చేయాలనో ఏం లేదో. ఎప్పటికప్పుడు కడుగుతూ చేస్తూ ఉంటే కూడా ఈ మధ్య అయితే మరి ఎందుకో కొన్ని రోజులు అయితే ఆ సమస్య అయితే పోయింది, మళ్ళీ వచ్చింది. ఇంక ఇక్కడైతే రైస్ అయితే అయింది, వంపేసిన. రైస్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే కంపల్సరీ ఉంచుకొని తింటాం మేమైతే. ఇంకా టమాటా చట్నీ అయితే ఇంకా స్టవ్ మార్చిన. చిన్న స్టవ్ అయితే కొంచెం ఫ్లేమ్ బాగా తగ్గిందనమాట, అందుకనే చేంజ్ చేసి పెద్ద స్టవ్ మీద పెట్టి ఇంకా రైస్ అయితే కొంచెం వంచిన తర్వాత స్టవ్ మీద అట్లా పెట్టి దింపేస్తే బాగుంటుందని పెరుగు కూడా వేసిన. పైన గిన్నెలో కనిపించేది అదే అనమాట. ఇంకా ఇక్కడైతే కొత్తిమీర అయితే ఎప్పుడో తెచ్చినది ఉంటే వారం కింద, అదైతే చూస్తే కొంచెం పోయింది, కొంచెం ఉంది, చాలా తక్కువ వచ్చింది. ఇక ఉన్నది వేయాలన్నట్టు వేసిన అనమాట. ఇంక ఇక్కడైతే వంట అంతా అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కడిగేసి ఒకేసారి పనులు చేస్తే తొందర పనులు కూడా అయిపోతాయి. ఇంకా రిస్క్ ఉండకుండా ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక పని అయితే ఇంట్లో ఉండనే ఉంటుంది. చేస్తుంటే పనులు వస్తూనే ఉంటాయి, చేసేదాన్ని బట్టే ఉంటుంది అనమాట. ఇంకా అన్ని గిన్నెలు అయితే కడిగి ఇంక మళ్ళీ ఒకసారి బండంతా తుడిచి అంట్లో అయితే నీళ్లు మంచిగా వచ్చే వరకు పెట్టి ఇంకా మళ్ళీ స్టాండ్లో పెట్టడమే. మళ్ళీ ఈవినింగ్ యథావిధిగా వంట పని అయితే స్టార్ట్ అవుతుంది. తొందర వేస్తే తొందర అయిపోతుంది అనమాట. ఇంకా ఇంట్లో పనులు అయితే ఉంటాయి. ఇంకా నాది కొంచెం మిషన్ పని అది కూడా ఉంటుంది. ఇంకా నా వరకే నేను అయితే ఇంకా కుట్టడం, కట్ చేయడం, ఏదో ఒకటి కొత్త ప్రయోగాలు, ఇక ఊకే ఉండకుండా, ఇంకా బద్ధకంగా ఉండకుండా అయితే చాలా ట్రై చేస్తున్నా. బద్ధకం అయితే అసలు ఇంకా ఈ మధ్య అయితే పోయింది. కంటిన్యూ అయితే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా అసలు టైం అయితే ఉండలేదు. ఇంకా ఎడిటింగ్ ఉంటుంది కదా, ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్ ఇంకా అట్లయితే చేస్తున్నా. టైం అయితే ఇంకా గడిచిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు వంట పని అంతా అయిపోయేసరికి 12 అట్లా అవుతుంది. ఇంట్లో కొన్ని పనులు, ఇంకా అన్ని సదరడాలు, బట్టల పని, ఇంకా అన్ని చూసుకొని ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం తిని మళ్ళీ అవి కొన్ని కడిగి మళ్ళీ కొంచెం ఎడిటింగ్ అట్లా. ఇంకా నాయి కూడా బ్లౌజులు ఏమైనా ఉంటే అవి ఇంకా అన్నీ చూసుకొని ఇంకా డే అయితే గడిచిపోతుంది అనమాట. ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్